రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో ఎంపికపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. సాయంత్రం గాంధీ భవన్ లో ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో దరఖాస్తులను పరిశీలననుంది పీఈసీ. అభ్యర్థుల ఎంపికపై పలుమార్లు సమావేశం కానున్న కమిటీ అందుబాటులో ఉన్న సమాచారంపై ప్రాథమికంగా చర్చించనుంది. అలాగే ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాలను స్క్రీనింగ్ కమిటీకి రిఫర్ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, ఈ రోజు గాంధీ భవన్ లో సాయంత్రం 4 గంటలకు పీఈసీ చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త పద్ధతిని అయితే ఈసారి అనుసరిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటున్నారో తమ నియోజకవర్గానికి సంబంధించి ఆసక్తి కనబరుస్తూ సంబంధించిన డీడీని చెల్లిస్తూ కూడా అప్లికేషన్ ఫామ్ ని ఎవరైతే ఆసక్తి కల అభ్యర్థులు కూడా నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మొన్నటి వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. దాదాపు 1025 అప్లికేషన్లు మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అందినాయి. అత్యధికంగా ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి 30కి పైగా దరఖాస్తులు అందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే వీటికి సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పీఈసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఈ సమావేశం అవుతుంది. అభ్యర్థులకు సంబంధించి అంటే ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన చోట్ల వీటికి సంబంధించినటువంటి ఏ అభ్యర్థిని అయితే తీసుకుంటే బాగుంటుంది, ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనే రాజకీయ సమీకరణాలపై కూడా ఈ రోజు చర్చించుతున్నారు. అదేవిధంగా ఈ రోజుతో పాటు ఇంకా కొన్నిసార్లు అవసరమైతే కనుక ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా పీఈసీ నిర్ణయించింది. మొత్తంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ 115 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు చేసిన నేపథ్యంలో ఏ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే బీజేపీ కూడా ఇంకా అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అభ్యర్థికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాతనే అభ్యర్థులను బరిలోకి దించుతాము, ఎవరైతే గెలుపు అవకాశాలు ఉంటాయో వారిని తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంచనా వేస్తుంది. అయితే చాలా చోట్ల కూడా అంటే ఇప్పటికే సిట్టింగ్ స్థానాలు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి స్థానాలతో పాటు బలమైనటువంటి క్యాండిడేట్లు ఉన్న చోట్ల కూడా అంటే బట్టి విక్రమార్క కానీ, జగ్గారెడ్డి కానీ ఇలాంటి బలమైన పార్టీ నేతలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి నేతలు ఉన్న చోట్ల ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అలాగే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా బలమైన అభ్యర్థులు ఉన్న చోట కూడా ఒకటి కంటే రెండు కంటే దరఖాస్తులు ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏ క్యాండిడేట్ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయో వాటిని ఫైనలైజ్ చేసి పీఈసీ స్క్రీనింగ్ కమిటీకి రిఫర్ చేస్తుంది. స్క్రీనింగ్ కమిటీ కూడా తుది దశలో ఎంపిక చేసిన తర్వాత జాతీయ నాయకత్వానికి కూడా ఆ పేర్లను నివేదించి తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను అయితే ప్రకటించే అవకాశం ఉంది. తెలియదు. రైట్, థ్యాంక్ యూ రమేష్.